కేజీఎస్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఓదార్చి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అమర్నాథ్, కేకే రాజు, చిన్న శ్రీను, వాసుపల్లి గణేష్. ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లలో కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజులు 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా, అంటే క్యూరింగ్ అవునటువంటి గోడ తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి, హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కడున్నా సరే కట్టాల్సినటువంటిది కాంక్రీట్ వాల్. ఇలాంటి ఫ్లై యాష్ బ్రిక్స్ తీసుకొని వచ్చి కడితే ఇది పరిస్థితి. దీనికి క్యూరింగ్ లేదు, మధ్యలో కావాల్సినటువంటి కాంక్రీట్ పిల్లర్స్ లేవు. ఈ పక్కన ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే పెండాల్స్ ఇవన్నీ కట్టారో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అంతా ఈ గోడ మీద పెట్టారు. సహజంగా గాలి వచ్చినప్పుడు ఏమవుద్ది, అటు ఇటు పెద్ద గాలి వచ్చింది, ఆ ఊగింది అంతా తీసుకొని వచ్చి ఆ కొండ చర్యలతో పాటు పూర్తిగా భక్తుల మీద పడిపోయి అక్కడికక్కడే 7 మరణించారు. పాప ఆ కుటుంబ సభ్యుల తాలూకా రోదన చూస్తే వాళ్ళని ఎవరు ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. 30 ఏళ్ల కుర్రవాడు, 27 ఏళ్ళ ఆయన భార్య, ఆ భార్య తల్లి, వాళ్ళ మేనత్త, 2 యువకులు, అంబాజీపేటకి సంబంధించినటువంటి 2 యువకులు, ఒక స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయ్. ఆ నిజరూప దర్శనం చేసుకుందామని చెప్పి పాప రాత్రి 2 గంటలకి క్యూ లైన్లో 300 రూపాయల లైన్లో నిలబడి సపోర్టింగ్ లేదు, క్యూరింగ్ అవ్వలేదు, నాణ్యత లేనటువంటి గోడలు కట్టి ఆ గోడ పక్కనే మీరు తీసుకొని వచ్చి క్యూ లైన్లో పెడితే మా గోడ కూలిపోయి 7 చనిపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారు ఆ కుటుంబానికి?